విష్ణు మంత్రం ప్రేక్షకులకు నమస్కారం. మకర రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయానికి వస్తే, రాశి చక్రంలో 12 రాశుల్లో మకర రాశి అనేది 10వ రాశి. చాలా కీలకమైన రాశి. అలాగే రాశి చక్రంలో ఉన్న 12 రాశులకి, అంతేకాకుండా 12 రాశుల్లో ఉన్న 27 నక్షత్రాలకు 9 గ్రహాలే అధిపతి. ఈ 9 గ్రహాల మీదే మనిషి యొక్క భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది. మకర రాశికి శని గ్రహం అనేది అధిపతి. అలాగే ఈ మకర రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి: ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. 3 నక్షత్రాల కూటమినే మకర రాశిగా పరిగణిస్తాం. ఉత్తరాషాఢ నక్షత్రానికి రవి, శ్రవణ నక్షత్రానికి చంద్రుడు, ధనిష్ట నక్షత్రానికి కుజుడు. ఈ 4 గ్రహాలు అంటే మకర రాశికి అధిపతి అయిన శని, అలాగే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, ఈ 3 నక్షత్రాలకు అధిపతైన రవి, చంద్ర, కుజులు ఏ విధంగా ఉంటాయి? ఈ 4 గ్రహాలు అనేవి మకర రాశికి అనుకూలంగా ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాయా? వీరికి ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది? మిగతా 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాయా అనే విషయానికి వస్తే, మకర రాశి వారికి ఏప్రిల్ నెలలో ఏం జరుగుతుంది అనే విధంగానే ఉంటారండి. ఎందుకంటే చిరుబుర్లాడుతూ ఉంటారు, చిరాగ్గా ఉంటారు. ఈ నెలలో ఉన్న ఎండలు కాదు కానీ వీరంతా చిరాగ్గానే ఉంటారు. ఎందుకంటే విసిగిపోయి ఉన్నారు కనుక ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది ఒక ఆలోచనలో పడి ఒక చిరాకైన కోపంలోకి వెళ్ళిపోతారు. ఆ విధంగానే ఉంటారు. అలాగా ఉండటం వలన వీరికి కలిగే నష్టం ఏంటంటే, గొప్ప వాళ్ళతోనే మాట్లాడడం గొప్ప కాదండి. ఏ క్షణానికి ఎవరు గొప్పవారు అవుతారో తెలుసుకొని మాట్లాడాలి. అంతేకాని ఎవరైనా సరే గొప్పవారైతేనే వారితో మాట్లాడదాం, లేదంటే డబ్బున్న వాళ్ళతోనే మాట్లాడదాం, ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు మనిషి వ్యక్తిత్వానికి విలువిచ్చి మాట్లాడండి. అలాగే ఈ మకర రాశికి ఉన్న ఇంకొక గొప్ప సమస్య ఏంటంటే, ఎవరు ఎటువంటి వ్యక్తులు ఏంటి అనే స్నేహం విషయంలో చాలా ఆలోచించి మాట్లాడతారు. ఆలోచించడంలో తప్పు లేదు. కొన్నిసార్లు మీరు తీసుకునే నిర్ణయాలు తప్పు అవుతాయి. మంచి వ్యక్తులు అని మీరు పక్కన పెట్టుకున్న వారే మీ పక్కలో బల్లెం అవ్వచ్చు. మీకు నచ్చని వ్యక్తులు, వీళ్ళతో మేము మాట్లాడడం ఏంటని మీరు దూరం పెట్టిన వ్యక్తులే మంచివారు కావచ్చు. కనుక మీరు ఎక్కువగా స్నేహం విషయంలో ఆలోచిస్తారు. మీకు నచ్చకపోతే స్నేహం చెయ్యరు, కనీసం వారి మొహం కూడా మీరు చూడరు. అయితే మరి ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అని ఒకరు మనసులోకి దూరి మనం చూడలేం కనుక కొంచెం ఆలోచించి మాట్లాడండి. మాట తూలవద్దు, ప్రశాంతంగా ఉండండి. అన్ని విధాలుగా కూడా ఏదో తెలియని మనోవేదంతో ఉంటూ ఉంటారు. ఎందుకంటే గత కొంతకాలంగా ఏలినాటి శని బాధలతో ఉన్నారండి. అది వీరి తప్పు కాదు. ఎందుకంటే మకర రాశి వారికి గత కొంతకాలంగా ఏలినాటి శని బాధలు పడుతూనే ఉన్నారు. అనారోగ్య సమస్యలు, కుటుంబంలో అనారోగ్య సమస్యలు, పిల్లలతో బాధలు, డబ్బు పరంగా ఇబ్బందులు, అత్తమామలతో ఇబ్బందులు, తల్లిదండ్రులతో కూడా ఇబ్బందులు, సొసైటీలో కూడా పనులు జరక్క, వ్యాపారాల్లో లాభాలు రాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇచ్చిన డబ్బు అవసరాలకు వేరొకరికి ఇచ్చారు, అవి రాక ఇబ్బంది పడ్డాం. అలాగే కుటుంబంలో కూడా అంటే అన్నదమ్ములు కానీ, చుట్టాలు, దూరపు చుట్టాలు, ఇటువంటి వారికి కూడాను డబ్బు అవసరమని ఇచ్చారండి ఈ మకర రాశి వారు. కానీ వీరి డబ్బు వీరికి ఇవ్వడానికే ఇబ్బంది పెడుతున్న వ్యక్తులు అన్నమాట. ఇటువంటి సమస్యల్లో ఉన్న మకర రాశి వారికి ఇప్పుడు ఏప్రిల్ నెల అనేది ఒక అదృష్ట వరం అండి. ఎందుకంటే ఇప్పుడు పుంజుకుంటారు. ఎందుకంటే అన్ని కష్టాల్లో ఉండి బాగా రీసెర్చ్ చేస్తారు వీళ్ళు. ఈ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కూడా. ఇప్పుడు వీరేంటంటే ఏం చేస్తే బాగుంటుంది, ఫ్యూచర్ కోసం ఆలోచనలు బాగుంటాయి. ఇప్పుడు మీ ఆలోచనలు బాగుంటాయండి ఫ్యూచర్ కోసం. అంటే వ్యాపారాల పరంగా, ఉద్యోగం పరంగా, లేకపోతే ఏదైనా రాజకీయ రంగాల్లోకి వెళ్ళాలన్నా, ఇంకేదైనా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలన్నా, ఏ విధంగా అయినా ఇప్పుడు మీ ఆలోచనలు అన్నీ బాగుంటాయి. అంటే మధ్యతరగతి, చిన్న స్థాయి వారు లేదా ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఎవరైనా సరే ఒక ఆలోచన అనేది ఇప్పుడు బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచన, మీకు మంచి ఆలోచనలు వస్తాయి కనుక నిర్ణయాలు తీసుకోండి, పెట్టుబడులు పెట్టండి, అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అలాగే చుట్టూ ఉన్న మనుషులతో మాట్లాడండి. మీ దగ్గరకు వచ్చిన మనుషుల్ని దూరం పెట్టవద్దు, వాళ్ళతో కూడా మీరు మాట్లాడండి. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది, మంచి జరుగుతుంది. ఏ విధమైన ఇబ్బంది అనేది మీకు ఉండదు. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగానే జరుగుతుంది. చిరాకుతనం,
అలాగే కోపం, అలాగే మొహంలో ఏదో అసంతృప్తి అనేది చూపించుకొని తిరగవద్దు. ప్రశాంతంగా ఉండండి. అంటే అన్నీ ఉండి అనుభవించలేని వ్యక్తుల్లాగా ఉండొద్దు. ప్రశాంతంగా ఉండి ప్రతీదీ ఆరోగ్యం సహకరిస్తున్నప్పుడు ఇంకేంటండి? ఏ మనిషికైనా ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. ఆ ఆరోగ్యం మీకు అన్ని విధాలుగా సహకరిస్తున్నప్పుడు ఇంకే విధం ఇబ్బంది పడొద్దండి. ఎందుకంటే అన్నీ ఉండి నేను ఇలా ఉన్నానేటనే ఒక ఇబ్బంది